హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు తోటకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక కట్ట తోటకూర తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టాను. ఈ కర్రీ కాంబినేషన్ పచ్చెనగపప్పు ఒక కప్పు తీసుకొని 2 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఆయిల్ హీటెక్కాక 1 స్పూన్ తాలింపు గింజలు, 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి ఈ కర్రీకి. 1 కప్పు ఉండేటట్టు చూసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి 1 స్పూన్ ఉప్పును యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి. ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపును ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము పచ్చెనగపప్పు నానబెట్టాము కదా, అవి నీళ్ళన్నీ వడగట్టుకొని పప్పు మాత్రమే ఇలా వేసి తాలింపులో ఫ్రై చేసుకుంటే పప్పు బాగుంటుందండి. ముందుగా పప్పును ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పప్పు అంతా ఫ్రై అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది మొత్తం వేసేసుకోండి. తోటకూర పచ్చెనగపప్పు ఇలా పూర్తిగా కలిసేటట్టు కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఈ కర్రీని ఫ్రై చేద్దాం. అప్పుడప్పుడు కర్రీని కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇలా మనం 80% ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. ముందుగా మనం 3 పచ్చిమిర్చి వేసాం కదా, ఈ కర్రీకి కారం ఎక్కువ పట్టదండి. లైట్ కారం అయితేనే ఈ కర్రీ బాగుంటుంది. నేను 1 స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీని దింపేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా చపాతీలో ఇంకా బాగుంటుందండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. నేను ఫస్ట్ 1 స్పూన్ వేసాను కదా, మళ్ళీ టేస్ట్ చూసి 1/2 టీ స్పూన్ వేసాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. చూశారు కదా కర్రీ ఎంత బాగుందో. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని తినేస్తారు, అంత టేస్టీగా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే శనగపప్పు కూడా మనము వీలైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూశారు కదా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంది. నాకైతే మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.